ఆదివారం వస్తే ముక్కలేనిది ముద్ద కూడా దిగదు అని అంటారు కదా! మా ఇంట్లో సండే వస్తే ముక్కలేనిది ముద్ద అసలే దిగదు. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా ఇలా? కామెంట్‌లో అయితే పిన్ చేసేయండి. నాకెంతో ఇష్టమైన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. నేను నా స్టైల్‌లో ఎలా చేసేసుకుంటానో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 1 కేజీ క్వాంటిటీ ఆఫ్ చికెన్‌ని అయితే తీసేసుకొని బాగా కడిగి ఒక బౌల్‌లో అయితే వేసేసుకున్నాను. దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ½ టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొన్ని మసాలా దినుసులను వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. అది ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. అలాగే పచ్చి ఆనియన్‌ని వేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగుని వేసేసుకున్నాను అండ్ అలాగే కొత్తిమీర, పుదీనాని వేసేసుకొని ఇక్కడ 1 లెమన్ అయితే తీసేసుకుంటున్నానండి. ఒక లెమన్‌ని పిండేసుకున్నాను. ఇలా పిండేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసి దీన్ని 1 అవర్ పాటు సైడ్‌కైతే ఉంచేసుకుందాము. ఇక్కడ నేను ఆనియన్ డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇలా డీప్ ఫ్రై అయిన ఆనియన్ అండ్ ఆయిల్ ఉంటుంది కదా! ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్‌లోకి ఆ ఆయిలు, ఆ డీప్ ఫ్రై చేసిన ఆనియన్‌ని వేసేసుకొని 1 అవర్ పాటు సైడ్‌కైతే పెట్టేసుకోవాలి. బాగా మ్యాగ్నేట్ అయితే చేసాం కదా! మంచిగా ముక్కకి మసాలా పట్టేటట్టు సైడ్‌కైతే పెట్టేసుకున్నాను. ఇక్కడొచ్చేస్తే నేను కోహినూరు బాస్మతి రైస్‌ని అయితే తీసేసుకుంటున్నానండి. దీన్ని ఒక 4 టైమ్స్ పాటు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సైడ్‌కైతే పెట్టేసుకోవాలి. ఇలా నానిన రైస్‌లోకైతే నేను మంచినీళ్ళని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాను. అలాగే బగారా పత్తా, మసాలా దినుసులను యాడ్ చేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకున్నానండి. అండ్ దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకుంటున్నాను. మనకి చికెన్‌లో పులుపు అనేది సరిపోకపోతే ఇందులో వేసేసుకుంటే చాలు. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక్కడొచ్చేస్తే ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తాను. నేను ఫుడ్ కలర్ అండ్ సాఫ్రాన్ ఉంటుంది గదా! దాంట్లో మిల్క్ ఏసి యాడ్ చేసుకొని సైడ్‌కైతే పెట్టేసుకోవాలి. మంచి కలర్ అయితే వస్తుందండి బిర్యానీ. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికొచ్చేస్తే నేను రైస్ ఉడికిందో లేదో అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు గదా! మసాలా అంతా బాగా ఉడికిపోయింది. అండ్ ఇక్కడ మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా మంచిగా వాటర్ అనేది రిలీజ్ అయింది. చూసారు గదా! మంచిగా మసాలా కూడా ముక్కకైతే పట్టింది. దీంట్లోకొచ్చేస్తే నేను ఆల్రెడీ 75% ఉడికిన రైస్‌నైతే ఇలా లేయర్ లాగా అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ అనేది అంతా వడగట్టుకొని వేసేసుకోవాలండి. మనం డైరెక్ట్ దమ్ ఇస్తున్నాం కాబట్టి చికెన్ అనేది ఉడకలేదు కదా! డైరెక్ట్ దమ్ అనేది ఇస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఒక చుక్క లేకుండా ఇలా వడగట్టుకొని ఫస్ట్ లేయర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇందులోకి ఆల్రెడీ కలిపేసుకున్న సాఫ్రాన్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా! దాన్నైతే వేసేసుకున్నాను. అండ్ కొంచెం వేడి వేడి నెయ్యినైతే యాడ్ చేసేసుకున్నాను. డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీరనైతే గార్నిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుంది గదా! ఇలా గార్నిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దమ్ అయితే ఇస్తున్నానండి. నేను ఒక పెద్దటి రాయి ఉంటుంది గదా! వెయిట్ ఉన్న రాయి అండ్ దాని మీద వేరే రాయి కూడా పెడతానండి. ఇలా పెట్టి దమ్ ఇస్తే అసలెంత బావుంటుందో చూసారు గదా! ఎంత బాగా ఉడికిందో. లో ఫ్లేమ్‌లోనే ఒక 30 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను. అండ్ చూసారు గదా! ఫైనల్‌గా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఇలా అయితే చేసేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. చూసారు గదా! పీసెస్ ఎలా ఉడికాయో. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అయితే ఉడికాయండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్.